శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మొదటి శ్లోకములో మొదటి నామమైన శ్రీమాత అనే నామము గురించి శ్రీ లలితా సహస్రనామ భాష్యములో తెలుసుకుందాము. శ్రీమాత శోభను కలిగిన తల్లి, లక్ష్మీ సరస్వతి రుద్రాణులకు తల్లి. శ్రీ అనేది అన్ని శుభాలకు, అన్ని సిద్ధులకు, సంపదకు, జ్ఞానానికి, శక్తికి ప్రతిరూపం. శ్రీ అనగా వేదమని అర్థముండట వలన శ్రీమాత అనగా వేదగర్భయని, వేదమాతయని అనగా గాయత్రి మంత్రస్వరూప మంత్రాధిష్టాన దేవి అని అర్థము. శ్రీ అనగా బ్రహ్మ సాక్షాత్కార హేతువైన జ్ఞానము. శ్రీమాత సంసార దుఃఖమును పోగొట్టి మోక్షము ఇచ్చునది. లక్ష్మి, సరస్వతి, రుద్రాణి అని శక్తి త్రయమునకు తల్లి. మోక్షలక్ష్మీ స్వరూపము. బ్రహ్మను సృష్టించి అతనికి వేదములను అభివ్యక్తము చేసిన వేద స్వరూపిణి. వేదములను విభజించిన వేదవ్యాస స్వరూపిణి. విషము కంఠమందు ధరించిన శివస్వరూపిణి. ఈ సకల విశ్వమును ఆవిర్భవింప చేసిన తల్లి. త్రికూటములు గల మాతృమంత్ర స్వరూపిణి. లోకమున ఏదేని కష్టము సంభవించినప్పుడు అమ్మను స్మరించుట ప్రసిద్ధము. శ్రీమాత పూజ్యురాలగు తల్లి. పూజ్యులు నామములకు ముందు శ్రీ శబ్దము ప్రయోగించుట పెద్దల ఆచారము. శ్రీచక్రము, శ్రీశైలము, శ్రీఫలము, శ్రీవిద్య ఇట్టి పదములలో శ్రీ శబ్దము పూజ్యార్థమందు కలదు. ఎవరికి తల్లియో విశేషముగా చెప్పబడలేదు కనుక అందరికీ తల్లి అని అర్థము చెప్పుకోవలెను. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అనగా సర్వభూతముల యందు మాతృరూపమున వెలసయుండునది. లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు మాతలు ఉద్భవించినది తన నుండి కనుక ఆమె శ్రీమాత అయినది. అన్ని భూతములకు ఆదిభూతమై, సృష్టికి మూలాధారమై, సకల ప్రాణకోటికి అభయ ప్రదాయిని అయి, సకల బ్రహ్మాండములు తనలోనివై ఈ జగన్మాత శ్రీమాత అయినది. కనుక మాత అనగా మాతృమంత్ర స్వరూపురాలు. శ్రీమాత్రే నమః.